60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే అనిల్ కుమార్. నమస్తే అండి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే జనరల్గా అందరికీ ఇప్పుడు అవసరం. యాక్చువల్లీ చాలా మంది ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడున్న హాస్పిటాలిటీ ఖర్చులకి కానీ, లేదంటే అండ్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా చాలా హెల్త్ పీపుల్ అనేది అవుతోంది, డిసీజెస్ ఎక్కువగా ఉండడం. సో ఇలాంటి కండిషన్స్లో అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువగా ఉన్న కండిషన్స్లో మనకి 10 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతవరకు అది న్యాయం చేస్తుంది అంటారు అసలు? కన్సిడరింగ్ మీరే చెప్పారు, లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకోండి, అండ్ అట్ ద సేమ్ టైం కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ చాలా ఎక్కువ వెన్ కంపేర్ టు రెగ్యులర్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో. 4% కూడా లేదు ఇప్పుడు రెగ్యులర్ ఇన్ఫ్లేషన్. బట్ హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ మాత్రం 15%, సంవత్సరానికి 15-16% పెరుగుతుంది. ఎస్, ఓన్లీ 2 సెక్టార్స్లో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఒకటి ఎడ్యుకేషన్, సెకండ్ హెల్త్. ఎకనామీ కూడా అక్కడే కమర్షియల్ అవుతుంది కూడా అంతే అక్కడే. కాబట్టి మనం ఒక హాస్పిటల్కి వెళ్తే చాలా నీ సేవింగ్స్ అన్నీ ఎగిరిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసం దెర్ ఈజ్ నో బ్రెయినర్, అంటే కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం అనేది మాత్రం బై డిఫాల్ట్ కంపల్సరీ. చాలామంది ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ దొరుకుద్ది, బట్ తక్కువ అమౌంట్కి ఉంటుంది, 3 లక్షలకు 5 లక్షలకే ఉంటుంది. ఎవరైతే ఇండివిజువల్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ బిజినెస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళు సొంతంగా తీసుకుంటారు. సో తీసుకోవడం అయితే కంపల్సరీ. దెన్ మీ క్వశ్చన్, 10 lakhs సరిపోతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంతకుముందు ఏంటంటే ఒక 4-5 years బ్యాక్ 10 lakhs ఉంటే సరిపోతుంది అనేవాళ్ళం. బట్ యాక్చువల్లీ ఏంటంటే నా ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 తీసుకుందాం. మన ఫ్యామిలీస్ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్, 2 kidsకి 10 లక్షలు ఇవాళటి కాలంలో సరిపోకపోవచ్చు. ఇంతకుముందు సరిపోయేది, కానీ ఇప్పుడు మాత్రం సరిపోదు. రీజన్స్ ఎందుకు అంటే, లాట్ ఆఫ్ పాలసీస్లో ఏంటంటే 10 లక్షలు కవరేజ్ సరిపోవచ్చు, బట్ 10 లక్షలు పాలసీ ఏవైతున్నాయో లాట్ ఆఫ్ కండిషన్స్తో వస్తున్నాయి. కండిషన్స్ ఏంటంటే, మీరు ఓన్లీ ట్విన్ షేరింగ్ రూమ్ రెంట్. ఒక హాస్పిటల్ ఇప్పుడు మనం చూసుకున్న హాస్పిటల్స్ కూడా సూపర్ స్పెషాలిటీ కాదు, 5 star 7 star రేంజ్లో అయిపోయాయి. సో నువ్వు అంటే ఒక ఇండివిజువల్ రూమ్ కావాలి అంటే పర్ డే 10,000, 12,000, 13,000 ఛార్జ్ చేస్తున్నారు ఒక రోజు. సో దాని తగ్గట్టే టారిఫ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది, రెస్ట్ ఆఫ్ ద టారిఫ్ కూడా. సో బట్ వేరేస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో మాత్రం మనం 10 లక్షలు తీసుకుంటే ఇంతవరకు మాత్రమే పర్మిషన్ ఉంది. అంటే నువ్వు మళ్ళీ 10 లక్షలు పెద్దగా అనిపించినా నువ్వు హాస్పిటల్కి వెళ్తే నీకు ట్విన్ షేరింగ్, 4 షేరింగ్, కొన్ని కేసుల్లో అయితే పెద్ద మరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జనరల్ వార్డ్ తీసుకోవాల్సి వస్తుంది. సో అండ్ ఇది పెద్ద తక్కువ. ఫస్ట్ ఏమో హాస్పిటల్స్ ఉండేవి కాదు లిస్ట్ లో, ఇప్పుడు ఉన్నా కానీ ఇలాంటి కండిషన్స్ ఉంటున్నాయి. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది ఏంటంటే, ఇట్లాంటి రూమ్ రెంట్ లిమిట్స్ ఒకటి చాలా హాస్పిటల్స్ లో. నీ పాలసీని బట్టి వాళ్ళు నీకు ట్విన్ షేరింగ్, ఇండివిజువల్ రూమా, ఇండివిజువల్లో కూడా వేరియస్ క్లాసెస్ ఉన్నాయి. సో హౌ డస్ ఇట్ మ్యాటర్ అంటే, ఎందుకు మాకు ఏదైతే అయింది హాస్పిటల్లో వెళ్తే కాదు, ట్రీట్మెంట్ కూడా మారుతూ ఉంది. మీరు చూస్తే ఎటువంటి రూమ్ని బట్టి నీకు డాక్టర్స్ వచ్చే నంబర్ ఆఫ్ టైమ్స్ కానీ, నర్స్ వచ్చి ఆ ట్రీట్మెంట్స్ ఇచ్చే పద్ధతులు కూడా చాలా థింగ్స్ చేంజెస్ ఉంటాయి బేస్డ్ ఆన్ ఏ రూమ్లో ఉన్నావు అనే దాన్ని బట్టి. సో దర్ ఇస్ అ రియాలిటీ. దాంట్లో ఎవరు అబ్జర్వేషన్ వేరే ఉన్నా కానీ అది మాత్రం రియాలిటీ. సో అలాంటప్పుడు అదొకటే కాదు, ఇంకొకటి ఏంటంటే, వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే, ఐసీయూ అడ్మిషన్స్ ప్రైస్ కూడా చాలా హ్యూజ్ అయిపోయింది. ఈ 10 లక్షల దాంట్లో కూడా లిమిట్స్ ఉన్నాయి, 25,000, 30,000. బట్ నువ్వు పెద్ద హాస్పిటల్కి వెళ్తే 30,000 కాదు, రోజుకు 60,000, 70,000 రూపాయలు ఐసీయూకి వెళ్తున్నాయి. అండ్ వెంటిలేషన్, ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటిలేటర్ మీద వెళ్తే అది ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఇవి కాకుండా ఒక కొత్త ప్రాబ్లం వచ్చి పడుతుంది ఏంటంటే, లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్కి ఇప్పుడు రోబోటిక్ ట్రీట్మెంట్ వచ్చేసింది. సో చాలా హాస్పిటల్స్ రోబోట్స్ వాడుతున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద పాలసీస్ ఏవైతే పాత పాలసీల్లో ఉన్నాయో 10 లక్షలు అట్లాంటి వాటిల్లో లిమిట్స్ ఉన్నాయి ఇట్లాంటి సర్జరీకి. అంటే ₹1,00,000 ఇస్తారు, బట్ రోబోటిక్ సర్జరీ 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. సో నీ పాకెట్ నుంచి పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇలాంటి వాటికి ఇవ్వట్లేదు, అయితే ఉన్న కొంచెమే ఉంది కవరేజ్, ఉన్న కొంచెమే ఉంటుంది, ఫుల్ ఫ్లెజ్ కవరేజ్ ఇవ్వట్లేదు, హాస్పిటల్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో అలాంటప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇంకా 10 లక్షలు సరిపోతుందా ఒక 4 ఫ్యామిలీ కంటే? నో. సో ఇట్ ఈస్ గుడ్ టైం ఏంటంటే, ఎస్ కాస్ట్ ఆఫ్ ఏమంటారు హెల్త్ కేర్ పెరిగింది, ఇన్సూరెన్స్ కూడా కొంచెం పెరుగుద్ది, బట్
నువ్వు అవసరం వచ్చినప్పుడు ఈ పాలసీ నిన్ను కాపాడుతుంది, లేకపోతే మొత్తం బ్యాంక్ కరప్ట్ అంటే మొత్తం లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నీ సేవింగ్స్ ఇయర్స్ సేవింగ్స్ కూడా సంవత్సరాల తరబడి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు హాస్పిటల్కి ఇట్లాంటి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, మెడికల్ ఇబ్బందులు వచ్చినప్పుడు పొడగొట్టుకోవాల్సి వస్తుంది. అది అవాయిడ్ చేయాలంటే ఏంటంటే కొంచెం హయ్యర్ 10 లక్షల కన్నా 15 కానీ 20 లక్షల పాలసీస్, ఆర్ ఏ పాలసీలు తీసుకున్నా ఏమైనా లిమిట్స్ ఉన్నాయా, లిమిట్స్ లేని పాలసీలు. కొన్ని కేసుల్లో 15-20 లక్షలకు లిమిట్స్ లేని పాలసీలు కూడా వస్తున్నాయి. సో అవి కూడా చూడండి. అక్కడ ఏమైనా లిమిట్స్, ఎటువంటి లిమిట్స్, సబ్ లిమిట్స్ అనేవి ఏమి లేకుండా ఉంటే ఏంటంటే మనకు అవసరం వచ్చినప్పుడు, ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే తీసుకునేప్పుడు నేను ఎందుకు వాడతాను అంటాం, బట్ అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే లాట్ ఆఫ్ కండిషన్స్ మనకు చెప్పి రావు. కరెక్ట్. కొన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ కొంచెం ముందు నుంచి చెప్పి వస్తాయి. నీ చేంజెస్ని బట్టి, నువ్వు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, నీ లైఫ్ స్టైల్ని బట్టి, నువ్వు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నావు బట్టి అవి వస్తాయి. బట్ లాట్ ఆఫ్ అదర్ డిసీజెస్ మనకు చెప్పి రావు. అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఇప్పుడు క్యాన్సర్. అవును, ఎమర్జెన్సీగా చేసేయాలంతే. అవి బయటపడవు కూడా, అప్పటికప్పుడు బయటపడవు. కొన్నిట్లో ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే క్యాన్సర్స్ చాలా పెరుగుతున్నాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ 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 ఎక్స్పెన్సివ్. అలాంటప్పుడు 10 లక్షల పాలసీ సరిపోనే పోదు. ఒక రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ, ఏదైనా పెద్ద వేరే ట్రీట్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఈ 10 లక్షల కవరేజ్ అస్సలు సఫిషియంట్ అవ్వదు. నీ పాకెట్లోంచి కూడా పెట్టుకోవాల్సి వస్తుంది పాలసీ. సో అలాంటప్పుడు కొంచెం కుదిరితే, ఇన్కమ్ పెరిగినట్టే కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్కి కాస్ట్ పెరగచ్చు, బట్ ఇట్ ఈస్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ గుడ్ పాలసీ. మీరు అడ్వాంటేజ్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో, అన్లైక్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లో ఎవ్రీ ఇయర్ నువ్వు రెన్యువల్ చేసేప్పుడు కావాలంటే పోర్టబిలిటీ చేయొచ్చు. ఈ ఆప్షన్ మీకుంది. అంటే ఇప్పుడు XYZ కంపెనీలో ఒక పాలసీ వాడుతున్నాం, దానికన్నా మంచి పాలసీ, మంచి కవరేజ్, హయ్యర్ కవరేజ్ ఉన్నది ఇంకో దగ్గర వచ్చింది అనుకోండి, గో ఫర్ ఇట్. బికాస్ పోర్టబిలిటీ ఆప్షన్ ఉంది. నీ సీనియారిటీ పోదు. ఏంటంటే కొత్తగా మొదలు పెడితే ఏంటంటే సీనియారిటీ ఉండదు. ఎందుకంటే కొన్నింటికి వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ కన్సిడరింగ్ నీ సర్జరీ కానీ, ENT సర్జరీస్ కానీ, కొన్ని సర్జరీస్కి కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ పొడుగొట్టుకోకుండా ఎగ్జిస్టింగ్ పాలసీ నుంచి కొత్త ప్రోడక్ట్ తీసుకునేప్పుడు ఆ సీనియారిటీని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే 4 సంవత్సరాలు అక్కడ కట్టావు, ఆ 4 సంవత్సరాలు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇది కొత్త పాలసీ అవ్వదు, 5 సంవత్సరాల పాలసీ అవుతుంది. కొత్త కంపెనీలో మారినా కానీ నువ్వు అక్కడ ఏదైనా సర్జరీస్ కానీ ఏమన్నా అవసరాలు వచ్చాయి సడన్గా, సో స్టిల్ కవర్ అవుతుంది అనమాట. దాంతోపాటు అడిషనల్ కవరేజ్ ఏదైతే మనం తీసుకుంటున్నామో అది కూడా వస్తుంది. సో మీకు పాలసీలు ఉంటే మాత్రం, అది మేము 10 లక్షలు తీసుకున్నాం అయిపోయింది ఇంకా మేము స్టక్ అయిపోయామని భయపడాల్సిన అవసరం లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వాంటేజ్ ఉంది. మీకు ఎగ్జిస్టింగ్ కంపెనీలో కూడా చేంజెస్ చేసుకోవచ్చు, 10 నుంచి 15 మార్చుకోవచ్చు, 20 మార్చుకోవచ్చు. ఇంకా అన్ని కంపెనీస్ ఇస్తున్నాయి, అన్ని కంపెనీస్ కూడా ఇస్తున్నాయి. అన్ని కంపెనీస్ కూడా ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఏంటంటే, ఒక చేంజెస్ ఏం జరిగిందంటే మార్కెట్స్లో ఎప్పుడైనా కాంపిటీషన్ డ్రివెన్ ఉంటుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 1-2 కంపెనీస్ మొదలు పెట్టాయి అనుకోండి, సిమిలర్ ప్రోడక్ట్స్ వేరే వాళ్ళు కూడా చేస్తారు. అలా హయ్యర్, ఇప్పుడు మనం వాడలేదు ఒక సంవత్సరం, ఇంతకుముందు ఏంటంటే ఓల్డ్ పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఓన్లీ 10% బోనస్ ఉండేది. మనం ఒక 10 లక్షల పాలసీ చేసుకోకపోతే ఇంకొక 1 lakh యాడ్ చేసేవాళ్ళు. కానీ కొత్త పాలసీలు లాస్ట్ 1.5 yearలో స్టార్ట్ అయిన పాలసీలు తీసుకుంటే వాడకపోతే 100%, మీరు 10 లక్షలు వాడకపోతే నెక్స్ట్ ఇయర్ 20 లక్షలు, థర్డ్ ఇయర్ 30 lakhs కవరేజ్ పెరుగుతా పోతా ఉంది. అలాంటి పాలసీలకు కూడా సేమ్ కంపెనీలో షిఫ్ట్, పోర్టబిలిటీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఎవ్రీ టైం, ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్లో మాత్రం మనం రెన్యువల్ చేసే ముందు ఒక 1.5 month ముందు మన కండిషన్స్ ఏ ఉన్నాయి, మార్కెట్లో ఇంకా అదే కంపెనీలో ఏదైనా బెటర్ ప్రోడక్ట్ ఉందా, మనం రెన్యువల్ చేసేప్పుడు వాడు అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడా, ఇవి చూసుకొని తీసుకోవడం బెటర్. కన్సిడరింగ్ చేంజెస్ ఎలా అవుతున్నాయి, కాస్టింగ్ ఎలా పెరుగుతుంది బయట, దాని తగ్గట్టు మనం చేంజెస్ చేసుకోవాలంటే. సో 10 లక్షలు మాత్రం సరిపోదు. ప్లీజ్ మీ ఫ్యామిలీకి ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టపడకుండా కొంచెం పెంచుకోండి. సో అవేర్ అయ్యి దాన్ని బట్టి మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే బెటర్ అంటే చాలా మంచిది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.